కాశీయాత్ర నిర్వహిస్తున్న భద్రాచల పాదయాత్రికులకు భోగి గణపతి పీఠం పట్టు వస్త్రాలతో సత్కరించింది. భోగి గణపతి పీఠంలో ఉదయం జరిగిన గణపతి హోమం పూజా కార్యక్రమంలో పేర్నీడి వెంకటరమణని స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించింది. బాబ్జీ మాట్లాడుతూ 2011లో స్వయంభూ ఆశీస్సులతో శుభప్రదంగా పీఠం నుండి 16 ఏళ్లుగా పుణ్యక్షేత్రాలకు పాదయాత్రలు చేస్తున్నామని, భోగి గణపతి పూజతో యాత్రలకు వెళ్లడం తమ సాంప్రదాయమని తెలిపారు. 25 మంది శ్రీరామ భక్తులతో కాశీయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ టీటీడీ సౌజన్యంతో గొంచాలలో పాదయాత్ర రామాలయం నుంచి ప్రతి ఏటా ఒంటిమిట్ట ప్రాతిపదికగా శ్రీరామ కళ్యాణం జరుపుతున్నారని, కాశీయాత్ర ఏప్రిల్ 1న కళ్యాణ నిర్వహణ చేపట్టడాన్ని అభినందించారు. కార్యక్రమంలో శ్రీవారి సేవా సమితి సభ్యులు, హరహర మహాదేవ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. కాశీయాత్ర చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మన కాకినాడ స్వయం భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని హోమాన్ని దర్శించుకుని వారు ఈ రోజున బయలుదేరుతా ఉన్నారు. 2011వ సంవత్సరంలో మన భోగి గణపతి పీఠం దగ్గర నుంచి భద్రాచలానికి పాదయాత్రగా 5-6 బృందాలు బయలుదేరాయి. అందులో గొంచాల నుంచి పేర్నీడి బాబ్జీ గారు, వెంకటరమణ గారు ప్రత్యేకంగా 16 సంవత్సరాలు ఈ పాదయాత్ర కార్యక్రమాలు పూర్తి చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో అక్కడ ఒక పెద్ద రామాలయాన్ని, భద్రాచల పాదయాత్ర రామాలయాన్ని నిర్మాణం చేసి ప్రతి ఏడాది కూడా ఒంటి మామిడి ఆ యొక్క ఆధ్యాత్మిక సిద్ధిగా అక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ కాశీయాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత ఉగాదిని పూర్తి చేసుకుని శ్రీరామనవమి కళ్యాణాన్ని ఒంటిమిట్టలో జరిగేటువంటి ఆ యొక్క కళ్యాణోత్సవం ఏ రోజునైతే జరుగుతుందో అదే రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరిగేటువంటి కార్యక్రమానికి వారు సన్నద్ధమవుతూ ఉన్నారు. క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్య సిద్ధితోటి ఈ శ్రీరామాలయాన్ని సందర్శించుకునేటువంటి వారికి వారి యొక్క కోరికలు సంపూర్ణంగా నెరవేరుతున్నాయనేటువంటిది అందరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం.